హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ రోజు అయితే ఒక అద్భుతమైన స్వీట్ తో వచ్చానండి. ఈ స్వీట్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోయే స్వీట్ అండి. అసలు దీని పేరు ఏంటో తెలుసా? దీని పేరు అయితే సాహి టుకుడా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మా ఇంట్లో చేసినా ఇట్టే తొందరగా అంటే ఎప్పుడు చేసినా వెంటనే అయిపోతూ ఉంటుంది. సో దీనికోసం మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఇందులో ఉన్న ప్రతి స్లైస్ కూడా మొత్తం సైడ్స్ అన్ని కూడా కట్ చేసేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ని 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా, 4 పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇలాగ బ్రెడ్ ప్యాకెట్ మొత్తం కూడా నేను ఇలా టోటల్ గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ గా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి. నెయ్యి అయితే చాలా నాకు టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అనే వేసుకొని ఇది డీప్ ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా మంచిగా వేగనివ్వాలండి. తొందరగా వేగిపోతుంది. కొంచెం మనం ఆలస్యం చేసినా కూడా మాడిపోతాయి కాబట్టి మనం చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇదే స్టైల్లో కాకుండా వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను ఈ స్టైల్లో చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకో స్టైల్లో చేసి చూపిస్తాను. సో మరి దీనికోసం అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇవి ఫ్రై చేసుకొని ఒక ప్యాన్ లో ఒక సపరేట్ గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. టైం టేకన్ అయితే అస్సలు కాదు. మీరు అనేది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్కి ఎక్కువ 1 లీటర్కి తక్కువ అంటే 3/4 లీటర్ పాలు వరకు తీసుకున్నానండి. ఇవి బాగా బాయిల్ చేయాలి. ఇందులో నేను వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి. అంతేకాకుండా మీకు బయట ప్యాకెట్ పాలు దొరుకుతాయి కదా, క్రీమీ మిల్క్ అనేది, అవి తీసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. సో తర్వాత ఇవి మరుగుతున్న లోపు మనం ఒక సైడ్ ని కొంచెం పచ్చి పాలు కానీ లేదా మరగబెట్టిన పాలు కానీ మీ ఇష్టమే, వాటిని తీసుకొని కొంచెం దాంట్లో కస్టర్డ్ పౌడర్ అనేది నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకు కొంచెం కలరు చేంజ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం చిక్కబడుతుంది. సో ఇవన్నీ మరిగిన తర్వాత చూసారా, పాలు మనకి సగం వరకు అయిపోయాయి కదా. ఇలా అయ్యేటప్పుడు దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే నా టేస్ట్ కి తగ్గట్టుగా 1 కప్ అయితే సరిపోతుందండి. 1 కప్ షుగర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది కూడా షుగర్ బాగా కరిగిన తర్వాత మనకి దీంట్లోనే ఇందాక మనం కస్టర్డ్ మిల్క్ అయితే కలిపేసి ఉంచాం కదా, ఆ కస్టర్డ్ మిల్క్ అనేది ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకొని మరలా మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుకొని ఉండాలండి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన వెంటనే కలపకపోతే కొంచెం చిన్న ఉండల్లాగా మనకి అయిపోతుంది కాబట్టి దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం ఒక కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట, అంటే ఇక్కడ నేనైతే 3-4 వరకు తీసుకున్నాను. వాటిని బాగా పౌడర్ లా చేసేసి వేసేసుకోవాలి. దాంతో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు చిక్కబడిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం ఇందాక బ్రెడ్ అయితే కొంచెం ఫ్రై చేసాం కదా, వాటన్నిటిని కూడా ఒక బౌల్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద నుంచి మనం ఇప్పటి వరకు రెడీ చేసిన కస్టర్డ్ మిల్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతటిని కూడా వేసుకోవాలి. మరీ వేడిది వేయొద్దండి. కాసేపు చల్లగా అయిన తర్వాత, అంటే మరీ చల్లగా కాదు మరీ వేడిగా కాదు, మీడియం గా ఉండేటప్పుడు ఇది వేసేసుకొని దీనిపైన మరలా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మినిమం 3 అవర్స్ తర్వాత తింటే సూపర్ గా ఉంటుందండి. నేనైతే ఒక నైట్ అంతా ఉంచేస్తానండి. నైట్ టైం చేసి నైట్ అంతా వదిలేసి ఇంకా నెక్స్ట్ డే తింటే ఇంకా సూపర్ అండి. అసలు మాటల్లో ఒక నైట్ అంతా ఎందుకు వదిలేయమంటున్నానంటే ఈ యొక్క మిల్క్ అంతటిని కూడా బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. మొత్తం సాఫ్ట్ గా అవుతుంది. అప్పుడు మనం నోట్లో పెడితే ఇది వెన్న పూసలాగా కరిగిపోతుంది. అంతేకాకుండా మంచి టేస్ట్ ఇస్తుందండి. రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నిజంగా పిల్లలైనా ఎవరైనా సరే అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా సాఫ్ట్ గా మింగేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ తెలియజేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.